డిసెంబర్ 2న నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని జరుపుతా ఉన్నారు అండి. ఓకేనా. సో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని జరుపుతా ఉన్నారు. మరి ఈ రోజున అంటే 2 డిసెంబర్నే ఎందుకు ఈ యొక్క జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు అంటే 1984 సంవత్సరంలో ఆ రోజున 1984 సంవత్సరము 2వ తేదీ డిసెంబర్న అర్ధరాత్రి అండి, దాదాపు 12 గంటల ప్రాంతంలో దాదాపు 12 గంటల ప్రాంతంలో ఏం జరిగింది అంటే ఒక కంపెనీ నుంచి, దాన్నే మనం పిలుస్తాము యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ నుంచి ఒక పాయిజనస్ గ్యాస్ అనేటువంటిది లీక్ అయింది. దాన్నే మనం పిలుస్తాం, ఆ గ్యాస్నే మిథైల్ ఐసోసైనైడ్గా పిలుస్తామండి. మిథైల్ ఐసోసైనైడ్ అని పిలుస్తూ ఉంటాం. ఈ సైనైడ్ అనేటువంటిది లీక్ అవడం జరిగింది. అర్థమైందా? ఇది హార్మ్ఫుల్ గ్యాస్. జనరల్గా మనం ఒక చిన్న డ్రాప్ కనుక నాలుక మీద వేసుకుంటే చనిపోతూ ఉంటాం ఈ మిథైల్ ఐసోసైనైడ్ వల్ల. అట్లాంటిది ఇది గాలిలో లీక్ అవడం జరిగింది అండి. గాలిలో వచ్చింది ఆ రోజు నైట్, డిసెంబర్ 2వ తారీఖు అర్ధరాత్రి వచ్చిందండి. ఓకేనా. అట్లా రావడం ద్వారా దాదాపు ఇప్పటికీ కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఆ ప్రజలలో, ఇప్పుడు ఏదైతే భోపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలలో కనిపిస్తూ ఉంది. ఆ టైంలో దాదాపు 2000 మందికి పైగా మరణించడం జరిగింది ఈ యొక్క గ్యాస్ లీకేజ్ వలన. ఓకేనా. అందుకోసమే ఇంకా ఫర్దర్గా ప్రపంచ దేశాలలో కానీ భారతదేశంలో కానీ ఈ యొక్క లీకేజెస్ జరగకుండా తగు చర్యలు తీసుకునేటువంటి భాగంగా మనం డిసెంబర్ 2ని ఏం చేస్తూ ఉన్నాం, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని జరుపుతూ ఉన్నాము అండి.